మార్ఫింగ్ ఫోటోలతో తెదేపా చీఫ్ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన వారి పరువుకు భంగం వాటిల్లేలా ట్వీట్లు పెట్టారంటూ నమోదైన కేసులపై రామ్ గోపాల్ వర్మ 26 పాయింట్లతో సుదీర్ఘమైన రెస్పాన్స్ ఇచ్చారు. అందులో మొదటిగా, నేను ఏదో పరారీలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్ లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్ లోకే కాల్ పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్ లోకి ఎందుకు రారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నా మీద కేసు ఏంటంటే, నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్ గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలాన ఆ కంప్లైంట్స్ ఇచ్చారంట. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, 4 వేర్వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4-5 రోజుల్లోనే నమోదయ్యాయి. ఇక నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలియజేయడం జరిగింది. ఇక అదే టైంలో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవడం వెనుక ఏదో కుట్ర ఉంది అని నాకు, నా వాళ్ళకి కూడా అనుమానం కలిగింది. ఇక నెక్స్ట్, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను. చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసుంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితమే జరిగిపోయింది. ఇక నేను పెట్టాను అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తుల వేర్వేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారో అవి ఈ నోట్ కింద పెట్టడం జరిగింది. ఇక ఈ మీమ్స్ కారణంగా నా మీద 336, 353, 356, 61, 196, 352 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్స్ కింద 67 ఆఫ్ ఐటీ సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఇక బిఎన్ఎస్ 336(4) ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డులను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది, ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వారి సంగతి ఏంటి? ఇక బిఎన్ఎస్ 353 తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి, కాకపోతే ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలలో సహా మతం, జాతి ప్రతిపాదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సమయం లేదా ఏదైనా ఇతర మైదానం, ఇలా వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇక బిఎన్ఎస్ 356 ఎవరైనా మాటల ద్వారా గాని, రాతల ద్వారా గాని, సాంకేతిక ద్వారా గాని, చిహ్నాల ద్వారా గాని ఒకరి పరువుకు నష్టం కలిగించడం, మీమ్లతో పరువు నష్టం దావలేస్తే రోజుకి 1,00,000 కేసులు అవుతాయి. అలానే బిఎన్ఎస్ 61
ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసుకేంటి? అలానే బిఎన్ఎస్ 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మస్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రతిపాదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. ఇక సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురింపబడిన లేదా ప్రసారం చేయబడిన లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం. ఇక సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాన్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. ఈ వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంది? ఇక నా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం చట్టబద్ధమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తమ అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా తెలియచేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు. ఇక 28th పాయింట్, ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్ గా మాట్లాడగలగడం. అదే విధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం. ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు. ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇక ఈ మీమ్ అనే భావ ప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనలను వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధనం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్ లో ముఖ్య భాగం అయింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము, ఈటీసీ రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే. ఇక మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తుంటారు. ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్ గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసులు పెట్టాలి. ఇక ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు. అలాగే ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు, నన్ను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు. వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు. నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు. కానీ ఈ మీడియా ప్రతిసారిలాగే హైడ్రామా క్రియేట్ చేసింది. ఇక నేను నా మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్. ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైం కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్ ని నిందించడం లేదు. కానీ వెనుక ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోంది. ఇక నేను చట్టాన్ని గౌరవిస్తాను, అలానే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను. కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను. ఇక ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంటర్ క్యారెక్టర్ గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో అంటూ రాసుకొచ్చారు ఆర్జీవి.